గుడ్ మార్నింగ్ అండి. టైం 7:45 అవుతుంది. సో పిల్లల్ని అయితే స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, లాస్ట్ వరకు చూడండి. సో చాలాసార్లు నేను ముందు కిందనొచ్చి దిగి హెల్మెట్ అన్నీ చేసుకుని రెడీగా ఉంటానండి. ఎందుకంటే 1 minute 2 minutes కూడా చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. రెడీగా ఉంటాను, వాళ్ళు రాగానే ఇంక ఎక్కడం వెళ్ళిపోవడం అనమాట. 1 minute లేట్ అయినా బ్యాగ్ పంపించేస్తారండి, అది మ్యాటర్. అమ్మయ్య అనిపించిందండి. ఈ రోజు పిల్లల్ని డ్రాప్ చేసాం. కరెక్ట్గా ఇంకా గేట్స్ క్లోజ్ చేసేస్తున్నారు, ఇంకా లోపలికి వెళ్ళారనమాట. సో ఇన్ని రోజులు వీడియోస్ రాకపోవడం కారణం ఏంటో మీకు ముందు వీడియోలో చెప్తామండి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి వాళ్ళని పంపించాం స్కూల్ లోపలికి. మేమేమో చక్కగా ఇలా బయటకు వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాము. రెండు వీడియో కంటిన్యూ చేద్దాం. నీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పు. నా ఫీలింగ్ ఎలా ఉందంటే Cloud 9లో ఉన్నట్టుందండి. ఎందుకు? అవి మీకు ఒకటి చెప్తాను. బాగా ప్రెషర్ పెట్టిన తర్వాత ఆ ప్రెషర్ తీసేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. చాలామంది అంటారు కదా గెట్ ఇన్ టు మై షూస్ అని. అంటే మన సైజ్ కానీ షూ వేసేసుకొని బాగా ఇబ్బంది పడి తీసేస్తే అప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలియదు మనకి, కానీ ఆ షూ వేసుకుని అది కొరికేస్తుంటే నొక్కేస్తుంటే ఇబ్బంది పడుతుంటే తెలుస్తుంది. సో ఇవి అన్నిసార్లు ఉండవు కదా, వచ్చి వెళ్ళిపోయినప్పుడు హమ్మీ అనిపిస్తుంది. పదండి ఇంటికి వెళ్దాం. సాధారణంగా మేమిద్దరం రిచి క్రిస్ని డ్రాప్ చేయడానికి వెళ్తామండి స్కూల్కి. మాక్సిమం ట్రై చేస్తాం. అవ్వకపోతే నేను డ్రాప్ అయిపోతాను, అప్పుడు జోషి పిల్లల్ని తీసుకెళ్తాడు. లేదు జోషికి బాగాలేనప్పుడు నేను పిల్లల్ని డ్రాప్ చేస్తాను అనమాట. బట్ మాక్సిమం ఇద్దరం కలిసి వెళ్ళడానికే ట్రై చేస్తామండి. ఎందుకు అని అంటే రిటర్న్లో చక్కగా ఇలాగా మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేసుకుంటూ డే ఇలా స్టార్ట్ చేయొచ్చు కదా అని మాకు చాలా ఇష్టం ఇలాగా. సో ఆరంభ శూరత్వం అంటారు కదండి. అంటే ఇప్పుడు రిలేషన్స్ ఇదివరకులా లేవు కదా. ఇదివరకు మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చాలా ఏమంటారు ఫ్లెక్సిబుల్గా అంటారో ఫ్రెజైల్గా, అంటే ఈజీగా డిస్టర్బ్ అయిపోయే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆరంభ శూరత్వం స్టార్టింగ్లో పెళ్ళైన వెంటనే హనీమూన్ అని, లేకపోతే నువ్వు లేకపోతే నేను లేనని, లేకపోతే ఆ 6 నెలలే ఆ లవ్ చూపించే పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత నుంచి హస్బెండ్ ఎప్పుడు స్కిప్ అయిపోదామా, బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుదామా. అలాగే మరి హస్బెండ్ బయటికి వెళ్ళిపోతాడు కాబట్టి వైఫ్ ఇంకేం చేస్తుంది, ఏం చేయలేదు, ఒక్కరితే ఉంటుంది కాబట్టి వేరే హాబీ వెతుక్కోవడం, దాంట్లో బిజీ అయిపోవడం. వీళ్ళిద్దరే బిజీగా ఉన్నారు కాబట్టి పిల్లలు వేరే దాంట్లో బిజీగా ఉండడం, వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ రిలేషన్స్ బాండ్ అనేది చాలా తక్కువైంది. సో ఒకసారి ఆలోచించుకోండి మీ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో. మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, ఫ్రెండ్స్ అనేది ఆప్షనలే. మా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే తిట్టుకుంటారండి. అంటే మేము మీట్ అవుతాం కానీ చాలా తక్కువ. నిన్నే నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాను. ఏదైనా నా అవకాశం ఉంటే వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా వెళ్తాను. బియాండ్ దట్ ఆప్షన్ అండి. నా ప్రయారిటీ ఏంటంటే ఫ్యామిలీయే. కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళిపోదామని అనుకుంటే మరి నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతే మరి మీ వైఫ్ ఇంట్లో అలా ఉండాలా? మరి మీ పిల్లలు ఏదనుకున్నా సరే ఇదివరకు అయితే చక్కగా ఫ్యామిలీ అంటే ఇలా దసరా హాలిడేస్ వస్తున్నాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మొత్తం వెళ్ళిపోయేవారు. సంక్రాంతి వచ్చేటప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేవారు. సమ్మర్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ అంతా ట్రిప్ వెళ్ళేవాళ్ళు. అంటే ఏది చేసినా కలిసి భోజనం చేసేవారు. ఇప్పుడు ఎవరికాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఇది మంచి ఎన్విరాన్మెంట్ కాదు, లేదా శుభ సూచకం కాదు. అందరూ చెప్తున్నారు, మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఇవి నచ్చవు మీకు, నాకు తెలుసు. మన సబ్స్క్రైబర్కి అయితే ఓకే, కానీ చెప్పారులే కబుర్లు అనుకుంటారు. మంచి కబుర్లు వింటే ఏంటి వినకపోతే ఏంటి, చెప్పడం మా బాధ్యత. సో ఇది లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. మీకు కూడా చెప్తాను, దాంట్లో లేని ఫన్ హ్యాపీనెస్
మన ఫ్యామిలీ కోసం చేస్తే ఉంటుంది. అది మరి గుర్తించట్లేదు చాలామంది. ఇంటికి వచ్చేసామండి. టీ తాగుతున్నాము. చాలా తక్కువ, చిన్న సిప్ తాగుతాము. ఎందుకంటే టీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, ఏదో తాగేమన్న ఫీలింగ్కి. సో ఇందాక మీకు thumbnailలో ఉంది హమ్మయ్య ప్రశాంతంగా టీ తాగుతున్నామని. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు తెలుసు 20 డేసా, 20 డేస్ని అంటే పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి. ఇంకోటి ఏంటంటే ఇద్దరికి సేమ్ టైమ్, సేమ్ డేస్ ఎగ్జామ్స్. ఇద్దరిని హాఫ్ సిలబస్ చదివించాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెద్ద ఏమంటారు టొక్కర్లు వేసేస్తూ ఉంటారు, ఎక్కడ ఎస్కేప్ కొడదామా. కానీ ఇద్దరు బాగా చదువుతారు చదివిస్తే. ఫైనల్లీ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి. వాళ్ళని అలా పంపించి మేము అమ్మయ్య అని అనుకుంటున్నాము. వాళ్ళకి ఎగ్జామ్స్ కాదు కానండి, మాకు ఎగ్జామ్స్ అయిపోయిందండి. మీరు అసలు చూడాల్సింది ఒకళ్ళు నేను ఒకళ్ళు తను పట్టుకొని. నేను చాలా పనులు మానేసుకున్నానండి. అపరాజిత కూడా ఇంకా రెస్ట్ లేకుండా అనమాట. ఒక్కొక్కసారి 12, 12:30, ఎందుకంటే పగలు తనకు అవ్వదు కదా. తను వచ్చిన తర్వాతే మళ్ళీ ఇద్దరినే చదివించాలి. కాబట్టి నేను నా పార్ట్ నేను కంప్లీట్ చేశాను. ఎందుకంటే అంత కష్టపడాల్సి వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళు బాగా చదువుతారండి, కానీ అటు ఇటు మార్క్స్లో తేడా వచ్చింది అనుకోండి, ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని కొంచెం పాజిటివ్గా చూస్తున్నారో అందరూ నెగిటివ్గా మాట్లాడేస్తారు. ఎందుకంటే ఆ పిల్లలకి చదువులు మీకు పట్టవా, ఎప్పుడు ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు. అంటే మీకోసమని వాళ్ళ కోసమని కాదు, కానీ అదొక రెస్పాన్సిబిలిటీ కదా. ఒకళ్ళ చేత మాట అనిపించుకోకూడదు. ఎప్పుడు వాళ్ళకి తక్కువ మార్క్స్ రావు, వీకల్లా ఓన్లీ తెలుగు మాత్రమే. సో అది కూడా పాపం ఎక్కడంటేనండి కోవిడ్ టైం అసలు స్కూల్కి వెళ్ళలేరు. అదే వాళ్ళు కరోనా బ్యాచ్ అంటారు కదండి, నిజంగా కరోనా బ్యాచ్ లాగా ఉన్నారు. క్రిసికి ఏమో LKG UKG అండి, రిచికి ఏమో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్. అదే బేసిక్ ఫౌండేషన్, ఆన్లైన్ క్లాసెస్. అది వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యారు, దాని వల్ల కొంచెం పికప్ చేయడానికి టైం పడుతుంది. మిగతా అనుకోండి ఇంగ్లీష్లో కాబట్టి ఓకే. తెలుగు అనేది వాళ్ళకి ఏంటో సాంస్క్రిట్ పంజాబీ టైప్లో వాళ్ళకి ఉండడం వల్ల ఓరల్ అన్ని చెప్పేస్తారు. తెలుగు పద్యాలు కూడా అన్ని ఓరల్ చక్కగా చెప్తారు, కానీ వెన్ దే పుట్ ఇట్ ఆన్ ది పేపర్ కొంచెం ఆ ఒత్తులు అవి కష్టం అనమాట. అందుకే ఎస్కేప్ అవడానికి తెలుగు తప్ప ఇంకేదైనా చదువుతాను మమ్మీ చెప్పు అంటారు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ అయ్యాయి, హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి అనే ఒక ఫీలింగ్. అవును అవును, ఆ హ్యాపీనెస్ ఎక్కువ ఉందండి బాబు, అమ్మయ్య రిలాక్స్ అవ్వచ్చు అని. సో ఇందాక మేము సరదాగా ఇలా మాట్లాడుకుంటామని అన్నాం కదండి, ఇది ఒక్కటే కాదు కానీ సరదాగానే కాదు కానీ మేము డ్రైవింగ్ వాళ్ళని డ్రాప్ చేసి రిటర్న్ వస్తున్నంత సేపు, అలాగే టీ తాగుతున్నంత సేపు మేము ఏం చేస్తామంటే ఈరోజు షెడ్యూల్ లిటరలీ వేసుకుంటామండి. అంటే ఏం చేయాలి, ఈరోజు 2 వీడియోస్ పడాలి, 2 షార్ట్స్ పడాలి, ఈ ఛానల్లో ఆ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. సో ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవాలి, డే టార్గెట్ పెట్టుకుంటామండి. డేలో ఏం అంటే పేపర్ పెన్ను తీసి రాయం కానీ డిస్కస్ చేసుకొని ఇది ఇలా చేయాలి అని అనుకుంటాము. ఎప్పుడైనా కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాము. అంటే లోగా ఎందుకు ఫీల్ అవుతామంటే ఇంత కష్టపడుతున్నాం రిజల్ట్ రావట్లేదు అని ఎవరో ఒకరు డిసప్పాయింట్ అవుతాం కదా. అప్పుడు ఒకరినొకరు లిఫ్ట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఇట్స్ ఓకే, స్లోగా అవుతుందిలే, వన్ డే విల్ రీచ్ దట్ అని అనుకుంటూ మేమిద్దరం ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటేనండి, నాకు జోషి మ్యారేజ్ అయిన తర్వాత అలవాటైంది, నైట్ పడుకున్నప్పుడు ఇలా లెక్క పెట్టుకొని ఈరోజు ఏం చేసామా, ఈజ్ ఇట్ ప్రొడక్టివ్ డే అని ఇలాగే లిటరలీ ఇలాగ కౌంట్ చేసుకొని ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట. సో అది మాకు అలవాటు అయిపోయింది ఇంట్లో అందరికీ. ఏంటనంటే ఈరోజు ఏం చేసాము, ప్రొడక్టివ్ డే అయినా, ఏం చేయకుండా పడుకుని పోతే అబ్బా ఈరోజు ఏం చేయలేదా, ఈరోజు వేస్ట్ అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో దానికోసమే మేము ఇలా మా జర్నీలో వాళ్ళని దింపేసి వచ్చిన తర్వాత కానీ టీ తాగుతున్నప్పుడు కానీ ఏం చేయాలన్నది ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. సో ఒకవేళ ఇన్ కేస్ అది అవ్వకపోయినా కూడా ఫైనల్లీ మనం మరి చెయ్యాలి అన్న ఆ పుష్ అయితే ఉంటారు కదా. సో దానికోసం అలా మేము ఈ రోజునైతే ప్లాన్ చేసుకుంటాం. సో ఆ సేమ్ డే కోసమే కాదు కానీ కమింగ్ డేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో ఇంకా 3 months ఉన్నాయా, 3 months ఉన్నాయి. ఈ 3 monthsలో టార్గెట్ ఏంటి, మైల్ స్టోన్ ఏమి రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది కూడా
మేము ప్లాన్ చేసుకుని ఇలా చేద్దాము, ఇవి మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి కరెక్ట్ చేసుకుందాము. సో లేకపోతే ఒకవేళ ఫైనాన్షియస్ ఉన్నాయనుకోండి, వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాము. ఇందాక మాట్లాడినట్టు కూర్చుని మాట్లాడుకుంటే మెయిన్ ముందు ఒక హోప్ వస్తుందండి. అంటే ఓకే, ఇద్దరం ఒక మాట మీద ఉన్నామనే హోప్ వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినా అవ్వకపోయినా అవుతుంది, సాల్వ్ అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా, ఈవెన్ ఇంపాసిబుల్ సే ఐఎమ్ పాసిబుల్ కదా. సో ఏది ఇంపాసిబుల్ కాదు. బట్ ముందు కూర్చుని మాట్లాడితే మాత్రం ఒక హోప్ అయితే వస్తుంది, ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. దాన్ని బట్టి ఇద్దరు మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటే ఫైనాన్సెస్ గురించి కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇవన్నీ ఏం చేద్దాం, ఏం చేస్తే పిల్లలు సరిగ్గా చదవట్లేదు, చదవడానికి ఏం చేయొచ్చు అని మేము మాట్లాడుకొని నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఈ 3-4 మంత్స్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో అలా ప్లాన్ చేసుకుని డే అయితే స్టార్ట్ చేస్తాము. అన్నిసార్లు మేము అనుకున్నట్టు జరగదండి, బట్ ప్లాన్ మాత్రం చేస్తాము. అది అవ్వనప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాం, దాన్ని నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేసుకుంటాం. చక్కగా టీ అయితే తాగేసామండి. సో ఇప్పుడైతే నేను ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. తర్వాత ఇంకా అక్కడ నుంచి మా వర్క్స్ అయితే మేము స్టార్ట్ చేస్తాము. సో ఇంతకాలం వీడియోస్ రాలేరు కదండి, ఎందుకు రాలేదా అని అనుకున్నారు. సో చిన్న అప్డేట్ ఇద్దామని, ఎగ్జామ్స్ వల్ల కొంచెం బిజీ అయ్యాము. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అవుతాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మా ఒపీనియన్స్ జస్ట్ మేము షేర్ చేసుకున్నాం. అలాగే మీ ఒపీనియన్స్ కూడా కింద కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఎవరైనా మీరు కూడా ఇలా ఫ్యామిలీ టైం మార్నింగ్ టీ టైం స్పెండ్ చేస్తారేమో చెప్పండి, కమెంట్ చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ గుడ్ డే.